పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. ముందుగా మన పాలపర్తి హవీల ఈ బృంద సభ్యురాలు, అధ్యక్షురాలు, నిర్వాహకురాలు. అయితే దానికంటే ఇంకా చాలా చాలా విశేషణాలు తనకున్నాయి. రచయిత్రిగా, కవయిత్రిగా, మంచి భావుకురాలుగా, అలాగే చిత్రకురాలిగా, సమీక్షకురాలిగా చాలా చాలా తనకి మంచి పేరుంది. అలాంటి తను రాసినటువంటి పద్యాన్ని గాని, వచన కవితని గాని ఆకళింపు చేసుకోవాలంటే చాలా కష్టం. చాలా చిక్కగా రాస్తుంది తను. తన భావాల్ని అర్థం చేసుకోవాలంటే ఆహ్, వచన కవితను గాని, ఆ పద్యాన్ని గాని సుమారు ఒక 15 నిమిషాలు అవగాహన చేసుకోవడానికి అంటే ఒకసారి చదివి ఆ తర్వాత అవగాహన చేసుకోవడానికి ఒక అరగంట పైనే పడుతుంది నాకైతే. ఒక అరగంట ఖచ్చితంగా పడుతుంది. అందుకే తనది చదవాలి అంటే చాలా నాకు మైండ్ ప్లెజెంట్‌గా ఉన్నప్పుడు మాత్రమే చదవగలను. లేకపోతే అస్సలు అర్థం కాదు. అలాంటి తన పుస్తకాన్ని ఎంచుకోవాలి అంటే అంతే గట్స్ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే రావాలి. అంటే ఒకళ్ళు కాళిదాస్ అయితే, ఒకళ్ళు మల్లినాథ సూరి లాంటి వాళ్ళు. అలాంటి వారే నయనాల వాణిశ్రీ గారు. తన పుస్తకాన్ని మనకి విపులంగా ఇప్పుడు బృంద సభ్యులందరికీ వాళ్ళ యొక్క సందేహాల్ని నివృత్తి చేస్తూ పుస్తక సమీక్ష చేయబోతున్నారు. అయితే ఆవిడ కోరిక మీద ఆవిడకి 20 నిమిషాల కంటే ఒక 5 నిమిషాలు ఎక్కువ గురువు గారి అంగీకారంతో ఇవ్వడం జరిగింది. నయనాల వాణిశ్రీ గారు మీకు 25 నిమిషాలు టైం కేటాయించామండి. మీరు సమీక్ష మొదలుపెట్టొచ్చు. మీరు 7:10 నిమిషాలు అవుతోంది ఇప్పుడు. 25 నిమిషాలు తీసుకొని సమీక్షని ముగించగలరు. మీకు స్వాగతం అండి వాణిశ్రీ గారు. ధన్యవాదాలు భాగ్యలక్ష్మి. ఏదో ఒక ఆల్రెడీ కొంచెం కొంచెం ఉన్నదాన్ని ఆ ముద్ర మీద ఇంకొక స్టాంప్ వేసినట్లయింది ఇప్పుడు నీ మాటలు. కష్టమని. హవీల కవిత్వం కష్టం కాదు. చిక్కదనం. అంతేగాని కష్టమైనది కాదు. ఇంతకు ముందు పుస్తకాలలో ఏవైనా కొంత కష్టమైన పదాలున్నాయేమో గానీ, ఇది ఆసాంతం చదివి ఆకళింపు చేసుకున్న తర్వాత నేను చెప్పేది ఏదంటే కష్టం కాదు. నేను ఒక్క పదానికి కూడా డిక్షనరీ తీయలేదు. ఒకవేళ బహుశా తీయవలసొస్తే 1, 2 పదాలకి తీయవలసొస్తుందేమో. అంతే తప్ప ఆ చిక్కదనాన్ని ఆస్వాదించడం కోసం అరగంట కాదు, గంటైనా వెచ్చించినా అది వ్యర్థం కాదు. ఖచ్చితంగా మనం ఈ సాహిత్యంలో ఉన్నవాళ్ళమైన ఆ పని చేయాల్సిన అవసరమైతే ఉంది. ఒక్కసారి ఆహ్, ఆహ్, ఆ సాహిత్యంలోకి వెళ్ళిన తర్వాత, మునిగిన తర్వాత ఇక బయటికి రాలేము. ఆ సాహిత్యాన్ని ఆస్వాదించడంలో పడిపోతాము అని నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా పక్కన పెట్టడం కాదు. దాన్ని అధ్యయనం చేసి చదవండి. 4 కవితలు చదవండి. ఆ తర్వాత చదవాలో, ఆపేయాలో మీకే తెలుస్తుంది. అది నేను మొదటగా చెప్పే హెచ్చరిక. ఈరోజు నేను సమీక్ష చేయబోయే పుస్తకం 'చీకటి మిసిమి'. ఆహ్, మన బృంద అధ్యక్షురాలు, బృంద వ్యవస్థాపకురాలు అధ్యక్షురాలు కాదు. బృంద వ్యవస్థాపకురాలు శ్రీమతి పాలపర్తి హవీల విరచితమగు 'చీకటి మిసిమి'. ఈ పుస్తకానికి గాను ముందు మాటగా సూరం శ్రీనివాసులు గురుగారు 'ముప్పేట వలపు' పేరుతో ముందు మాట రాయడం జరిగింది. ఈయన చెప్పారు, ప్రేమ, ప్రకృతి పురుషుల ప్రేమ. ఈ మూడింటి త్రివేణి సంగమమే చీకటి మిస్మి. అందుకేనేమో ఈయన ముప్పేట వలపు అని పేరు పెట్టడం జరిగింది అచ్చ తెలుగులో. అయితే దీనికి అభినందన వాక్యాలుగా చక్రవర్తి గురుగారు రాస్తూ ఒక మాటలో తేల్చి చెప్పేశారు. గొప్ప అని మొదలుపెట్టి, కాదు ఇది అద్భుతం. చదివిన వారికి ఈ అద్భుతం ఇట్టే తెలుస్తుంది అని చెప్పారు చక్రవర్తి గురుగారు. ఇక హవీలం విషయానికొస్తే ఆవిడ కవితాంబుదిలో ఆహ్
మునగడానికి కాదు. నేను మోయగలిగినంత ఒక చిన్న బిందెను బిందెదో తీసుకెళ్ళి నింపుకున్నాను. దాన్నే మీకిప్పుడు పంచే ప్రయత్నం చేస్తాను. చిన్నపుచ్చుకోవద్దని అమ్మ ప్రకృతి ఆహ్, పురుషుల ప్రేమేందో నాకర్థం కాలేదు. మీరు మ్యూట్ చేసేయండి. పూర్తిగా చదివిన తర్వాత నేను చెప్పిన తర్వాత అర్థమవుతుంది. మీరు మ్యూట్ చేసేయండి. మధ్యలో మాట్లాడొద్దు ప్లీజ్. నేను చెప్పేదానికి ఏమైనా లోపాలుంటే చిన్నపుచ్చుకోవద్దని హవీలాకి వేడుకోలు. ఇందులో ప్రతి కవిత కూడా మా అభ్యాసకులకు ఆవిడే స్వయంగా వివరించి విందు చేయాలని కూడా వీలైనప్పుడల్లా అభ్యర్థన చేస్తున్నాను. ఇక ఆ పుస్తకంలోకొచ్చేస్తే మొదట్లో వలపుటేటి పాట మొదటి పేజీ. నీ రాగంతో పోటీ పడలేని ఉదయ సాయం సంధ్యలు ఓటమి నోర్వలేక కాలగర్భంలో పడి బంతుల్లా దొర్లుతుంటాయి. ఈ బంతుల్లా దొర్లేవేమిటి అనేది ఆవిడే చెప్పేశారు. ఉదయం, సాయం సంధ్యలు. ఇవి ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి గాబట్టి, దొర్లుతాయి అనే అభివ్యక్తితో చెప్పారు. సరే మరి వీటికి ఓటమెందుకో రోజూ వస్తాయి కదా! ఎప్పుడూ మానలేదు. ఎప్పుడూ మానకుండానే వచ్చాయి. మరి ఓటమెందుకు అంటే ఎవరి దగ్గర ఓడిపోతాయంటే ఆహ్, ఈ పారమార్థికమైన అర్థంలో చెప్పారు. పరమాత్మ దగ్గర అతని రాగంతో, అతని అనురాగంతో పోటీ పడలేక ఓడిపోతాయట. తర్వాత నీ చల్లదనంతో పోటీ పడలేని పిల్లగాలుల కష్టానికి అబ్బురపడిన నల్లమబ్బు. నల్లమబ్బు అంటేనే చల్లదనం. ఆ చల్లదనం కూడా ఆయన చల్లదనంతో పోటీ పడలేకపోతుందంట. ఈ నల్లమబ్బు వర్షించాలి అంటే ఏం జరగాలి? గాలులు తాకిడి రావాలి. ఆ! ఆ తాకిడి చేయడానికి పిల్లగాలులు పడే కష్టానికి అబ్బురపడిపోయిన నల్లమబ్బు కురిసిందట. అది రాలినప్పుడు కరకు నేలలోని గురకరాళ్ళు సైతం కూటిగింజల ముడుపులవుతుంటాయి. ఇది కదా హవీల్ ఎక్స్‌ప్రెషను. ఊటి ముడుపులవుతూ ఉంటాయి. పైన కూడా చెప్పింది చూడండి. మనం చినుకులై రాలినప్పుడు అలాంటిదేదో పెడతాం. కానీ 4 చినుకులై రాలినప్పుడు అది హవేల మార్క్. 4 చినుకులై రాలిందట. అంటే ఇక్కడ సహజంగానే జరిగేవే కదా! ఇవి వర్షం పడడం గాని, ఉదయ సంధ్యలు గాని సహజంగా జరిగాయి. అంటే సహజమైన విశ్వ ధర్మాన్ని ఈ పరమాత్మతో ముడిపెట్టి అదృశ్య హస్తం వెనకేదో ఉంది అది చేస్తుంది అని చెప్పడం, కవితాత్మకతలో చెప్పడం ఇక్కడ విశేషం. ఈ వర్షం పడినప్పుడు ఏం చేస్తాయి మరి? మయూరాలు నర్తిస్తాయి కదా! నర్తించినప్పుడు అప్పుడప్పుడు మనకి దాని పింఛంలోంచి కన్నులు రాలిపడుతూ ఉంటాయి. అది మనకు తెలిసిందే. మనం దాన్ని కలెక్ట్ చేసుకొని ఇంట్లో కూడా పెట్టుకుంటాం. దీన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేశారో చూడండి. నీ కనుపాపలు వివరించే మిసివాడని ప్రేమ రహస్యాలను. ఆ పరమాత్మలో కళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ రహస్యాలన్నిటిని కూడా అనువదించి అభినయించాలని తపించిన మయూరాలు వీలుకాక దిగులుతో కళ్ళు రాల్చుకున్నాయట. ఆ కళ్ళు రాలడాన్ని ఎక్కడికి ముడిపెట్టారో చూడండి. ఎంత లోతుగా ఈవిడ పరమాత్మ రహస్యాల్ని అబ్జర్వ్ చేస్తున్నారో మనకిక్కడ అర్థమవుతుంది. అలాగే అదృశ్య హస్తం పేరుతో చెప్పారు. ఒక గింజ ఆహ్, వర్షానికి తడిచి దానికి ఆ సుప్తావస్థను దాటుకుని అది మొలకెత్తే విషయాన్ని ఆ ఎత్తుగడలో చాలా అద్భుతంగా చెప్పారు. తర్వాత తొలకరి చినుకులై రాలిన నీ నోటి ముత్యాల మడుగుల్లో ఆ చినుకుల్ని వర్షాన్ని ఎలా చేశారు అంటే ఒక పరమాత్మ పలకరింపులాగా నీ నోటి ముత్యాల మడుగుల్లో ఆయన పలకరింపులాగా తీసుకున్నారు. తర్వాత పద ప్రయోగం చూడండి. ఒక ఈవిడకి ప్రాస మీద గాని, యతి మీద గాని ప్రాకులాట కాదు. ఇది పద లాలస కాదు. అక్కడికి ఎంత అవసరమో అంత యాప్ట్‌గాను, అంతే ముద్దుగాను పడతాయి ఈవిడ పదాలు. ముద్దగా తడిచిన వాటి ముద్దు దేహాలు సద్దు లేకుండా మరునాటికల్లా పసరు మొలకలను ప్రసవిస్తున్నప్పుడు. ఇది ఆవిడ అభివ్యక్తి. సరే ప్రసవించిన తర్వాత ఏం జరిగింది? వెలికి వచ్చిన కలికి మొలకలన్నీ అన్నదాన వ్రతానికి సన్నద్ధమై మొక్కవోని దీక్షతో. అంటే ఒక గింజ తడిచి అది మొలకెత్తి ఒక పంట పండిన విషయాన్ని ఒక అన్నదాన వ్రతం చేస్తున్నట్టుగా భావించారు. ఇలాంటి భావనలు అమేయం అనమాట. ఇంకెవరు జేయలేరు. ఈవిడకి మాత్రమే సాధ్యం అనిపిస్తుంటుంది. మరి ఈ వ్రతం చేయాలంటే ఏం చేయాలి? తలస్నానం చేయాలి కదా! దాన్ని కూడా వివరించారు చూడండి. సంధి కిరణాలను తావి బిందెలతో ముంచుకొని తలంట్లు పోసుకుంటున్నప్పుడు నీ అదృశ్య హస్తం త్యాగ కావ్యానికి నీటైన కోటి టిప్పణులను రచిస్తుంది. టిప్పణి అంటే వ్యాఖ్యలు రాస్తూ ఉంటారు కదా! ఒక అర్థం కాని దానికి వ్యాఖ్య రాస్తుంటారు. అలా ఈ ఈ అదృశ్య హస్తం అలాంటి ఒక త్యాగ కావ్యానికి కోటి టిప్పణులను రచిస్తుందట. తర్వాత ఒక వేరు ఎంత సున్నితంగా ఉంటుంది.
వేరు పుట్టినప్పుడు సున్నితంగా ఉంటుంది. దాన్ని ఏమైనా అటు ఇటుగా మనం హ్యాండిల్ చేసామంటే మొక్క కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అంత సున్నితమైన వేరు తరువాతి కాలంలో అది ఒక రావి చెట్టుని తీసుకున్నా, మర్రి చెట్టు ఇవి తీసుకుంటే ఆ గోడలను పగలగొట్టేస్తాయి, రాళ్ళని బద్దలుగొడతాయి. అది రాసింది. గండ శిలలను 2గా భాగించే ఏ వటవృక్ష మూలాలుగానో ఆ భూమి పొరల్లో పుట్టిన వేరు అంత స్ట్రాంగ్ అయిపోతుంది. అది ఎందుకు అనంటే, నీ కాలగతుల్లో సానబెట్టబడి అలా తయారవుతుందట. ఇలా చెప్పుకుంటూ పోతే 'ప్రతీక్ష' అనే ఒక కవిత తీసుకుందాం. దీనిలో నీవు గ్రీష్మం కొలిమి రాజేసినా ఒక ఒక గ్రీష్మం గురించి చెప్పినప్పుడు గ్రీష్మంలో ఎలా ఉంటుంది? ప్రకృతి అంతా కూడా రసహీనంగాను, అందవిహీనంగాను తయారైపోతుంది. మనుషులకు కూడా ఇంచుమించు అంతే విసుగుంటుంది. అలాంటి గ్రీష్మంలో గ్రీష్మం కొలిమి అనే పదం నాకు చాలా నచ్చింది. అక్కడ గ్రీష్మం కొలిమి రాజేయడం ఇప్పటికిప్పుడే ఆ పదం వింటే ఇప్పటికిప్పుడే చెమట పడుతుంది మనకి. అంత స్ట్రాంగ్‌గా చెప్పిందక్కడ. కానీ ఇంత గ్రీష్మంలోనూ మనకొక కానుక ఇచ్చింది ప్రకృతి. అదేమిటంటే దాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తుంది. పొడమి తన మంత్ర కవాటం తెరిచి కసుగాయల ఆమ్లాన్నైనా మధురామ్రంగా మలచి. ఆ మామిడి పండుని తీసుకొచ్చారిక్కడ. నిజంగా పుడమి గనక మంత్ర కవాటం తెరవకపోయుంటే ఆ రసం ఆ పండుకు రాదేమో. అలా ఆ పుల్లటి అమలాన్ని మధురామ్రంగా మలిచి అంటే పైనేమో గ్రీష్మం కొలిమి రాజేశారు. ఆ తర్వాత లైన్‌లకొచ్చేటప్పటికి దానిలో రసం నింపేశారు. ఇది ఈవిడికే సాధ్యం. ఇంకా చంద్రం చంద్రం, సంద్రం చంద్రం ఇలాంటి కవితలు చాలా ఉన్నాయండి. ప్రతీ కవితే కాదు, ప్రతి లైను కూడా నేను మార్క్ చేసుకుంటున్నప్పుడు అన్నీ మాట్లాడాలనే ఉంది. అన్నీ చెప్పాలనే ఉంది. అలా ఉన్నాయి. ఇదేదో ప్రతి పుస్తకానికి అలవాటుగా చెప్పే మాట కాదు. అక్షర సత్యం ఇది. తర్వాత 39 పేజీకొచ్చేటప్పటికి మన్ను, మిన్ను పిసికి అన్నం చేసే ప్రయోగశీలి. ఏం ప్రయోగం అండి ఇది? మిన్ను, మన్ను కలిపి. అంటే ఒక వర్షం కురిస్తే మన్ను తడిచి విత్తనం మొలకెత్తుతుంది. అలాగే ఇది పైనుంచే రావాలి మిన్ను నుంచి. అలాగే ఒక సూర్యరశ్మి కావాలి. అది గూడా మిన్ను నుంచే వస్తుంది. అంటే ఈ 2 మనకి సమకూరినప్పుడు ఈ పనంతా జరిగిపోతుంది. అది సహజంగా మన కళ్ళతో చూసేది. కానీ దీని వెనక ఉన్న ఆ పారమార్థికమైన భావన గుప్పించారిక్కడ. ఈ మిన్ను, మన్ను అనడంలో ఆ పైవాడి అంశ కిందకి వచ్చి మన్నుతో కలిసినప్పుడే ఈ పంట పండడం, గింజ పండడం జరుగుతుంది. అంతటి భావాన్ని ఇక్కడ చేసి, ప్రయోగశీలి వెన్నుపూసకు ఆ మొదటి జాములో ఏ వెన్నపూసతో మర్దన చేస్తావో గాని, నీ ఒడిలో మైమరచిన పసివాడై నిద్రపోతాడు. రైతు. తర్వాత దానిలోనే ఎన్నో మార్లు నిన్ను చూడాలని కలగని కలగని, కలగిన నా కన్నుల జంట. ఇక్కడ పదప్రయోగం చూడండి. కలగని కలగని అంటే ఇక్కడ కల. స్వప్నం గురించి చెప్పారు. కలగని కలగని, కలగిన నా కన్నుల జంట. కన్నులు కలగడం అంటే కన్నీరు రావడం అన్నమాట. దాని గురించి చెప్పారు. అందులోనే చివర్లో ముగింపులో ఏం చెప్పారంటే, అందుకే నీ చల్లని వలపు సెలల్లో నిలువునా తడిచి ముగ్ధనైన నేను ఇప్పుడొక అమృత భాండాన్ని. ఇక్కడ చెప్పి చెప్పి ఆవిడే అమృత భాండం అయిపోయారు. ఆవిడే తనకు తానే అమృత భాండంగా మారిపోయారు. అంటే ప్రకృతిలో మమేకం అవ్వడం అన్నమాట ఇది. ఇది చదివినప్పుడు నాకు చలం గారు 'భగవాన్ పాదాల ముందు దివాన్' అని ఒక రచన ఒకటి పుస్తకంలో చెప్తారు. తేనె తన మాధుర్యంలో తాను మైమరిచినట్టు. ఆకాశం తన నీలంలో తాను మూర్ఛిల్లినట్లు. అగ్ని తన జ్వాలలో తానే వెలిగినట్లు. కాంతి తన తేజాన్ని తనే తాగినట్లు అని చెప్తారు. అదే విధంగా హవీన ప్రకృతిని ఆస్వాదిస్తూ, ఆస్వాదిస్తూ తానే ప్రకృతిగా మారిపోయిందా అనిపిస్తుంది ఒక్కో చోట. ఇంకా ప్రేమ, అందం, సుఖం, సంతోష రసాన్వితం ఈ ప్రపంచం అని చెప్పారు. అంటే నీ మనసుపై నువ్వు చిత్రించుకున్న ఒక పటమే ప్రపంచం. ప్రపంచం వేరే కాదు. నువ్వెలా చిత్రించుకుంటావో అదే ప్రపంచం. ఆ విధంగా ఆహ్, మనోహరమైన ఒక చిత్రపటాన్ని చిత్రించుకుంది హవీలా మనసు మీద. మనం గీయలేకపోవచ్చు. కానీ చూడగలిగిన వారికి చూసినంత ఆ చిత్రం. అందుకే చదవమని చెప్పేది. ప్రతి అక్షరం వదిలిపెట్టకుండా చదవండి. ఆ రసడోలలో ఆహ్, తూలిపోవడం ఖాయం. తేలిపోవడం ఖాయం. తర్వాత ఆనంద విహారి. ఇప్పటి వరకు మనం పరమాత్మకు సంబంధించి చెప్పుకుంటే, ఇప్పుడు ప్రేమకి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి. అది చూద్దాం.
ఇవేవో తెల్లటి పొరల్లో ఉన్నాయి. ఇదొక పజిల్ లాంటి కవిత. ఇంతకుముందు రిలీజ్ అయింది కూడా మనకి. ఆహ్, ఇవేవో తెల్లటి పొరల్లా ఉన్నాయి. చిరుగాలికి రెపరెపలాడుతున్నాయి. ఊహల చిత్రాలైతే చాలు తమపై గీసుకోమంటూ ఒళ్ళప్పగిస్తున్నాయి. అర్థమయ్యే ఉంటుంది చాలా మందికి. ఇదొక పేపర్స్ గురించి అంటే కాగితాల గురించి చెప్పారు. ఊహల చిత్రాలైతే చాలట తమపై గీసుకోమంటూ ఒళ్ళప్పగిస్తున్నాయట. ఇక మరి రెండోదేంటంటే ఇవేవో సానబట్టిన కర్ర ముక్కలు అనంత విశ్వ నీలాన్ని త్రాగి త్రేంచిన మధు కలశాల్లా ఉన్నాయి. సిరాబుడ్డిలో ఎందుకో మౌనంగా నిల్చున్నాయి. రసం వంచుకోమంటున్నాయి. రాగం పంచుకోమంటున్నాయి. ఇవి నీకర్థమైపోయింది కలం. మరి వీడెవడో చూడండి. వీడెవడో వినమ్ర పరిచారి. చుక్కలు పొడవక ముందే 16 రెక్కలతో వచ్చి వాలాడు. గది గవాక్షం వద్ద పహారా కాస్తున్నాడు. వీడెవడు అంటే ఇక్కడ ఒక హింట్ ఇచ్చేశారు. ఒక క్లూ ఇచ్చేశారు. 16 రెక్కలతో వచ్చాడు గాబట్టి 16 కళ్ళలు గలవాడు చంద్రుడు. ఈయనేం చేస్తాడంటేనట తలపు వాకిళ్ళ తాళం తీసి మసక చీకటి కసవులు ఉడ్చుతున్నాడు. ఎంత అందమైన అభివ్యక్తి అండి ఇది. చీకటి కసవులు ఉడ్చుతున్నాడంట. మరి వెలిగిస్తాడు గదా! ఇక చివరన వీడెవడో బాటసారి బతుకు పయనంలో బాటమరచినట్లున్నాడు. ఎదలోతుల్లో తుండుపరుచుకున్నాడు. వీడు లేకపోతే అసలు కవిత రావడమే అసాధ్యం. అయ్యయ్యో! నన్ను తిడుతున్నారేమో. ఎదలోతుల్లో తుండుపరుచుకున్నాడు. అంటే ఈయన లేకపోతే కవిత అసలు అసాధ్యం అనమాట. గుండె గుడిలోనే బతికేస్తున్నాడు. నా నుడి ముడుపులన్నీ కతికిస్తున్నాడు. ఇది గదా చమక్కు. నా నుడి. ఇక్కడ నానుడి, నా నుడి 2 అర్థాలు తీసుకోవచ్చు. ఆ ముడుపులన్నీనట దాచుకున్న ముడుపులన్నీ కతికేస్తున్నాడు, తినేస్తున్నాడు. తర్వాత 49 పేజీలో చూడండి. నేను వీలైనంత ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఈ అర్థం కాలేదు, అర్థం కాలేదు అంటున్నారు కాబట్టి ఇందులో జిస్ట్ తెలిసేలాగా కొంత ఎక్కువ వరకు తీసుకున్నాను. ఎక్కువ కవితలు కంగారుగా అయినా సరే. ఇది దర్శక శిల్పం అని అద్భుతమైన కవితండి. చాలా నచ్చింది నాకు. దీనిలో మొదటంతా చదవట్లేదు. చాలా బావుంటుంది 'ఎత్తుగడ' దగ్గర నుంచి. నిస్తేజంగా శిలలపై కులికే లక్ష ఉలులకైనా సరికొత్త మెలకులు నేర్పుతుంది. నీ తలపొక్కటే చాలు. నిన్నొక్కసారి తలుచుకుంటేనట ఆ శిలలపై లక్ష ఉలులకైనా సరే సరికొత్త మెలపంటే నేర్పరితనం. అది నేర్పుతుందట. కుంచెల కొద్దీ కొలిచిన రసస్ఫూర్తిని ఇక్కడ రసస్ఫూర్తిని ఎలా కొలిచారో చూడండి. ఒక చిత్రం వేయడానికి కుంచె కావాలి. ఆ కుంచెల కొద్దీ కుంచెలతో కొలిచారనమాట. అక్కడ 1,00,000 తీసుకుంటే ఇక్కడ 1,00,00,000 కుంచెలకైనా అది ఆ రసం నింపుతుందట. చుక్కల తోటలే విహరించే కళాలకు తడియారని వెన్నెల దారాలనిచ్చే ఇప్పుడు కళానికి కావాల్సిందేమిటి? చంద్రుడిని చూస్తే కవిత వస్తుంది. కాబట్టి ఆ వెన్నెల దారాలని ఇచ్చే కళాలకు వెన్నెల దారాలనిస్తాయి. ఆ వెన్నెల దారాలు ఎలాంటివి అంటే తడియారని వెన్నెల దారాలు. అంటే 15 రోజుల నుండి 15 రోజులు పోయేది గాదు. తడి ఆరని వెన్నెల దారాలనిచ్చారు. అది కూడా ఎంత తడున్నా కొన్నాళ్ళకి ఆరిపోతుందేమో. చివ్వరలో ఓటై మెరుస్తుంది అన్నారు. ఓట అనడంలో ఇకది అయిపోయేది గాదు. మళ్ళీ పుడుతూనే ఉండేది కదా ఓట. అంటే ఈవిడ పదౌచిత్యం ఎలా ఉంటుందో చూడండి. పదాలను సెలెక్ట్ చేసుకోవడంలో ఎంత అర్థం దాగుంటుంది ఆవిడ పద ప్రయోగంలో. ఇక తలపుటు ఊయల 52 పేజీ. ఒక్కో మారు నీ తలపులు. ఈ తలుపులు అంటే ఇది కూడా ప్రేమకు సంబంధించిందే. ఆ తలుపులు ఎలా ఉంటాయి? ఎన్ని రకాలుగా రంగులు మారుస్తూ ఉంటాయో చెప్తున్నారనమాట. ఒక్కోసారి పగళ్ళలో చొరబడి వలుసుముళ్ళై సలుపుతూ ఉంటాయి. ప్రేమ భావంలో ఇన్ని రకాలుంటాయి. సందెళ్ళలో ఇది కూడా మంచి ప్రయోగం. సందెళ్ళలో కందిన కలలకు కందెన పూసి కొలనులోని ఎరుపు చీరల్ని కోటి బిందెలతో తోడి పడమటి చావిట్లో పారబోస్తాయి. ఇక ఒక్కొక్కసారి మతిపోతూ ఉంటది ఈవిడ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే. కోటి బిందెలతో తోడతాట. ఎరుపు చీరల్ని కొనల్లోని ఎరుపు చీరలు అంటే ఒక రకమైన బాధననమాట. దాన్ని కోటి బిందెలతో తోడి పడమటి చావిట్లో పారబోస్తాయి. ఒక తూరి కలహాలకు మహళ్ళవుతాయి. ఒకసారి పగళ్ళకు నెగళ్ళవుతాయి. వగలకు నెగళ్ళవుతాయి. వగ అంటే విచారం. దానికి నెగళ్ళవుతాయట. అందుకే పగలైనా, రేయైనా, దిగులైనా, హాయైనా నీ తలపు ఒక్కటే చాలు. మున్నేరునైనా మిన్నేరు చేస్తుంది. అది ఏదైనా పర్వాలేదు. సంతోషమైనా, బాధైనా ఏదైనా పర్వాలేదు. ఒక్క తలపు నిన్ను తలుచుకుంటేనే మున్నేరు మిన్నేరైపోతుందంట. మిన్నేరంటే ఆకాశగంగ. ఆకాశగంగ అయిపోతుందంట. బతుకును పల్లేరులైనా నల్లేరుని చేసి ముందుకే నడిపిస్తుంది. నీ బ్రతుకులో గనక పల్లేరుకాయలే ఉండుంటే గుచ్చుకుపోతాయి ఇవి. అవుంటే దాన్ని నల్లేరు చేస్తుందంట. ఇక్కడ ఒక నానుడు ఉంటుంది. నల్లేరు నడక అంటే కేక్ వాక్. నల్లేరుపై నడక అంటాం గదా! కేక్ వాక్. ఈజీగా నడిచేయడం. దాన్నెలా ఉపయోగించుకున్నారో చూడండి. నల్లేరుని చేసట ముందుకే నడిపిస్తుంది.
తర్వాత చెదరని కళ. అడగకుండా గుండెలో బస చేస్తావే గాని, కేలిడి ఏనాడైనా వాస చేశావనా? కేలు అంటే చెయ్యి. నేను అడగకుండానే నా గుండెల్లో బస చేస్తావు. ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు. కానీ చెయ్యి అంటే ఒక చేతి పెట్టి వాగ్దానం ఏమైనా చేశావా? నువ్వు చేయలేదు. అనుమతి లేకుండా ఊహల తేరులోనే ఊరేగేవే గాని, ఊహల తేరులో ఊరేగేవే గాని, ఏ క్షణమైనా మనసు తెరలు తీశావా? నా అనుమతి లేకుండానే నా ఊహలన్నిటిలోను నిండిపోయి ఉన్నావు. కానీ నీ మనసు ఎప్పుడూ తెర తీయలేదు. ఎప్పుడు తెలియచేయలేదు అని. అయినా నేను శాంతంగానే ఉన్నాను. మరి నువ్వో కాలం ఆస్తి పంపకాల్లో శిశిరమో, గ్రీష్మమో దురాక్రమించినా చూస్తూ ఉలకవు. కాలం పంపకంలో ఈ గ్రీష్మం, శిశిరం దాని ఆ పార్టే కదా! ఆ ఋతువులు. మిగతాయి వసంతాలు అవన్నీ లేవు. మొత్తం గ్రీష్మం, శిశిరం దురాక్రమించేసినా సరే మాట్లాడవు నువ్వు అని చెప్తూ ఇంకా ఆ వర్ణన చాలా బావుంటుంది. ఇక్కడ చూడండి నా కళ్ళను వర్ష ఋతువుకి అంటే ఏంటి? వర్ష ఋతువు అంటే కన్నీళ్ళనుకోవాలిక్కడ. నా కళ్ళను వర్ష ఋతువుకి, గుండెను గ్రీష్మానికి, ఆశను శిశిరానికి, విల్లు రాసిచ్చే హక్కు నీకేది? ప్రశ్నించిందిక్కడ. నీకేం లేదు. మరి ఎలా ఉండాలో చివర్లో చెప్తారనమాట. అది మీరే చదవండి ముగింపు. తర్వాత మనకి పుస్తకానికి పెట్టినటువంటి పేరు 'చీకటి మిసిమి' శీర్షికతో రాసినటువంటి కవిత. ఇది ఒక తల్లి చిన్న పిల్లోడు ఉంటే తల్లి ఏం చేస్తుందంటే ఒక్కోసారి ఎవరితోనైనా ఎక్కువ మందితో ఉన్నాడనుకోండి ఆ పిల్లోడు అందరి చంకల్లోనూ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే తప్పుకుని అసలు నన్ను ఎంతసేపటికి ఏడుస్తాడు వీడు? మళ్ళీ అమ్మని ఎంతసేపటికి అడుగుతాడు అని ఒక టెస్ట్ పెడుతూ ఉంటారు తల్లి. ఆ విధంగా దేవుడు మనకి ఆ టెస్ట్ పెట్టినది ఈ బ్రతుకట. అలాంటి ఊహతో రాసినటువంటి కవిత. నీ విలువెంతో నాకు తెలియాలనో, నా ఎరుకెంతో నీవు తెలియాలనో కానీ అంటే నేనసలు ఎంతసేపటికి గుర్తుకొస్తాను. నీ దగ్గరున్నంత సేపు నీకు విలువ తెలియట్లా అని తప్పుకుంటాడనమాట. దానికోసం బ్రతుకు పంజరంలో బంధించి, ప్రేమ పాశాలతో సంధించి, దూరాన ఎక్కడో నిలిచావు. కానీ ఈవిడేం చెప్తున్నారంటే, ఎన్నేళ్లైనా మరువని తలపులతో, ఎన్నేళ్లైనా తరగని వలపులతో నీ కోసం పరితపిస్తూ ఉంటా. ఇక్కడ హామీ ఇచ్చేశారు. నువ్వేం చేసుకో, ఏ టెస్ట్ పెట్టుకో, నేను పరితపిస్తూనే ఉంటాను. నీ గురించి మర్చిపోయేదే లేదు అని చెప్పేసారు. అంటే ఇక్కడ ఒక కవి హృదయాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. కవులు ఏం చేస్తారంటే, మన ప్రకృతి వర్ణన చేస్తూ, ప్రకృతిలో అద్భుతాలను వాళ్ళు ఆస్వాదిస్తూ, దీని వెనుక ఒక అదృశ్య హస్తం ఉంది. అతడే పరమాత్మ. ఇదెవరో చేస్తున్నారు. అండ్ అతని మీద గ్రాటిట్యూడ్‌తో ఉంటారు కవులు. ఆ కవితత్వాన్ని ఇక్కడ బయట పెట్టారు. ఇంకా చెప్తున్నారు చూడండి. నీకు నాకు మధ్య నువ్వు కట్టిన చీకటి పరదా ఎంత పాతగిల్లిందో చూడు. ఆ నల్లని పాతబొంత నీ అనురాగపు పాలపుంతని. పాతబొంత, నల్లని పాతబొంత అంటే మీకు అర్థమైంది ఆకాశం. ఈ ఆకాశం నీ అనురాగపు పాలపుంతల్ని నా వైపు మళ్ళకుండా ఆపగలిగిందా? ఆపలేదట. ఏదో అడ్డు పెట్టాలనుకున్నావు, అడ్డు పెట్టావు. కానీ అది నీ అనురాగాన్ని నాకు చేరకుండా ఏమి ఆపలేదు అని చెప్తున్నారు. ఇంకా అసలెప్పుడు నిన్ను నాకు అది దాచింది? ఆహ్, ఆ దా అది నిన్ను నాకు దాచలేదు అంటే ఎప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు అని చెప్తున్నారు. అంతేనా అక్కడితో ఆగలేదు. అసలు అతను కూడా అతను పెట్టింది ముందు పెట్టావని చెప్పారు. కానీ నువ్వు పెట్టింది కాదు అని ఇలా చెప్తున్నారు. దాగే తలపే అంటే నువ్వు నా నుంచి దాగాలని గనక అనుకుంటే ఇదంతా జరగదు. నీకు దాగే తలపే ఉంటే మాసే పేలికలకు ఏనాడో మాసికలు వేసేవాడివి కానీ మూసే అంబరానిలా నీ చల్లదనంతో నిలువెల్లా కరిగించి తరిగించేవాడివనా? అని చెప్పేసారు. అంటే ఒక అవసరార్థం దేవుడు, జీవుడు వేరయ్యారు తప్ప వాళ్ళిద్దరి మధ్య ఈ ఆకాశం అనే ఉంది తప్ప ఆహ్, నువ్వు నేను ఎప్పుడూ వేరు కాదు అని తేల్చి పడేశారనమాట అక్కడ. ఇక్కడ మధురామృతం నాకింకా టైముందండి? మధురామృతం అనే పేరుతో రాసినట్టు అమృతం 4 అంటే నిమిషాలు అబద్ధం. మాత్రమే ఉంది. 4 నిమిషాలు. అమృతం అంటే అబద్ధం. మధురమైన అబద్ధం అట ఇది. అంటే ఇక్కడ మనకి శ్రీశ్రీ గారు చెప్పారు. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ కాదేది కవితకు అనర్హం అని. అలా ఈవిడ ఒక గడ్డి పరకను తీసుకొని అద్భుతాలు సృష్టించేసారిక్కడ. గడ్డి పరక గురించి రాశారు చూడండి. నేలంతా పరుచుకున్న గడ్డి పరకల రంపపు టంచులపై నిలిచిన మంచు తునకలు. ఇది సాధారణంగా అందరికీ తెలుసు. చాలా అందంగా కనపడతాయి, మెరుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆస్వాదించిన సీనే ఇది. ఆ మంచు తునకలు ఉత్తినే మెరుస్తాయండి. ఏదో కిరణం ఒక సూర్యకిరణం పొద్దుటే ఆ సూర్యకిరణం ప్రతిఫలించినప్పుడే అది మెరుస్తా ఉంటాయి కదా! ఆ పొద్దు రేఖతో సంగమం చెప్పారిక్కడ. ఆ మంచు బిందువు, పొద్దు రేఖల సంగమం జరిగినప్పుడు మరి
ప్రసవం కూడా జరగాలి. ఏది జరిగింది అంటే చిట్టి చిట్టి గాజుబంతులను ప్రసవించినప్పుడు. ఎంత చక్కటి ఊహ కదా ఇది. అది అది అందరూ చూసేదే. కానీ దాని అభివ్యక్తి చూడండి. ఈ రెండిటిని కవగూర్చిన నీ సృజన. అక్కడ అంతరాత్మను అది పరమాత్మను చూసారక్కడ. ఈ రెండిటిని ఒక చోటకి తెచ్చావు. అది నీ సృజన. నా పక్షపుటంచులపై నీ ఓ చిరుబాష్ప కణమై ప్రతిబింబిస్తుంది. దానికి ఈవిడ ఎంత ఆహ్, దాన్ని రెస్పాండ్ అయ్యారో చూడండి. ఇక దీని వెనుక ఒక మనకి ఒక గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక తయారవ్వడం. ఇది ఎంతో మంది కవులు రాసి ఉంటారు. ఎంతో మంది పర్సనాలిటీ డెవలపర్స్ అంతా కూడా ఈ కథని వాడుకునుంటారు. ఎంతో జరిగుంటుంది. ఈవిడ రాసారు. కానీ ఈ ఎంత విభిన్నంగా రాసారన్నది ఇక్కడ అవసరం. దాన్నే ఆ గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక రావడం. చిత్కారాలు మోసుకుంటూ ప్రాకి తనను తాను సమాధి చేసుకున్న. అంటే ఒక ప్యూపా స్టేజ్‌లోకెళ్ళిపోతుంది. ఆ స్టేజ్‌ని సమాధి చేసుకోవడంలాగా చెప్పారు. సరే వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? రంగుల సీతాకోకచిలుకగా వస్తుంది. దాన్ని భవితను రెక్కలపై రంగులు చిత్రాలుగా ముద్రించుకుని అని చెప్పారు. చిత్రించుకుని బయటకొస్తుందట. సరే వచ్చింది. రెక్కలు అల్లార్చుతూ వెలికి వస్తున్నప్పుడు ఒక స్వరం వినపడుతుందట. ఇదెవరికీ వినపడంది. అది కూడా ఆవిడ చెప్పారు. లోకాలు వినలేని నీ స్వరం. ఆ స్వరం దాన్ని గనక వినగలిగితే అదేం చేస్తుంది అంటే, నాకు కోటి బతుకు పాఠాలను నేర్పిపోతుంది. అది వినగలగడం ఆ స్టేజ్‌కెళ్ళాలి అది. ఇది నాకు గీతాంజలి చదివినప్పుడు గీతాంజలిలో ఒక ఎక్స్‌ప్రెషను కనిపించింది ఈ ధ్వని గురించి. అంటే నా ముందు ఈయన రాస్తారు రవీంద్రనాథ్ ఠాగూరు. నా ముందు నిలిచిన ఈ విచిత్ర దృశ్యం ఇదేమిటి? అనంత కోటి నిశ్శబ్ద తారకలతో లోకం నీ పాదాలచే ధ్వనిస్తుంది. ఆ ధ్వని ప్రతి చోట ఉంది. పరమాత్మ ధ్వని. అది, అది మనం అంటే ఆ ధ్వనిని హబీలా వినగలిగారు అని చెప్పొచ్చిక్కడ. ఇంకా ఏం చెప్తారు, ఈ లోకంలోని రహస్య పదాలను నా పాటలే నాకు చూపాయి. నా హృదయ దిగాంచలాలలో అనేక తారలు ఉదయించాయి. సుఖదుఃఖాల విచిత్ర సీమకు ఈ పాటలే నాకు బాట చూపాయి అని చెప్పారు. అంటే హబీలా కూడా తన కవిత్వమే తనకు బాట చూపుతుంది. పరమాత్మను తన కవిత్వమే పరమాత్మను తెలియచేస్తుంది అని ఆశిస్తూ మీ సమయం అయిపోయింది. హ్మ్. అని ఆశిస్తూ హబీలకి నా ఆశీస్సులు తెలియచేస్తూ ఆహ్, విరమిస్తున్నాను. అయితే నేను వచ్చింది 13 అర్ధరాత్రిలో నేను ఇంటికి చేరుకున్నాను. 2 రోజుల్లో నిజంగా చాలా కష్టమైంది. పైగా ఆహ్, జలుబనే నజరానాతో ఇంటికి చేరుకున్నాను నేను. ఆ! అయినా సరే ఈ 2 రోజులు నా శాయశక్తులానండి. ఒకసారి, 2 సార్లు కాదు. ఎన్నో సార్లు చదివి ఆ హృదయాన్ని పట్టుకోవాలని ప్రయత్నించాను. ఈ ప్రయత్నంలో నాకు తెలిసింది చెప్పాను. దీనిలో నా అసమర్థత గాని, నా లోపాలు గాని అన్నిటిని కూడా హవీల కాదు ఎలాగ క్షమిస్తుంది. అభిమానులందరూ నన్ను మన్నించాలని కోరుతూ స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు వాణి అక్కయ్య. ఆహ్, హ్మ్. 'చీకటి మిసిమి' పుస్తకం ఎంత ఖాళీగా ఉందో ఇదంతా అంతా చీకటి. కానీ మీరంతా వెలుగు నింపారు. తన యొక్క మొత్తం భావాన్ని మా అందరి కళ్ళకు కట్టి చూపించారు. నిజానికి ఇవి అప్పుడొకటి చదవడం వల్ల నాకు కొంచెం అవగాహన ఉంది. తన రాసే ప్రతి అక్షరం ఎంత ఆర్ద్రంగా రాస్తుంది అంటే ప్రకృతిని ఎంత అవగాహన చేసుకుంటుందో, ఎంత ఒక చోట రమిస్తూ దానితో కలుస్తూ అని చెప్తూ చాలా చక్కగా చెప్తుంది. తన భాషలో కూడా అటు సైన్స్, ఇటు సాహిత్యం, ఇటు అంటే ఒక ఊహా చిత్రాలంతా కనిపిస్తూ ఉంటాయి. మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఒక భావచిత్రం అన్నమాట. ఒక చిత్రకారిణిగా కాబట్టి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తది ఒక్కొక్క చోట. ఆ మౌనముద్రలో కొలువైన ధ్వని శాస్త్రాలను ఆలోచనకు చిక్కని ఏ లోచనాలతో అధిగమించను అని ప్రశ్నిస్తుంది. చాలా చక్కని తన కవిత్వాన్ని అంతే చక్కగా సమీక్షించారు. ముందే నేను చెప్పాను. తన కాళిదాస కవిత్వం అయితే మీది మల్లినాథ సూరిగా చక్కగా అందులోని లోతుల్ని మా అందరికి కళ్ళకు కట్టి చూపించారు. చాలా చాలా ధన్యవాదాలు అక్కయ్య.
పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.